నా పేరు లచ్చక్క. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. ఇవాళ తెలుగు ముచ్చట్లల్లా కొత్త కొత్త ముచ్చట్లు ఏమొచ్చినాయో చూద్దాం పారి. మూసీ పేరిట 1,50,000 కోట్ల స్కాము. చదువు చెప్పే పంతులందరికీ సంబరపడే ముచ్చట. బడి పిల్లలందరికీ చెరువుల జాతర. జోస్ పెంచిన బీఆర్ఎస్ చిన్నసారు కేటీఆర్. గిట్ల మీకోసం మంచి మంచి కొత్త ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ముచ్చట్లేందో అరుచుకుందాం పారి. బీదా సాదా గరీబోళ్ళు ఇళ్ళన్నీ కూలగొట్టి ఎక్కడెక్కడికెళ్ళో వచ్చి ఆ నీళ్ళ కోసం పబ్లిక్ కష్టాజీతంలోకెళ్ళి కట్టిన పన్నుల పైసలతోని రేవంతన్ సారు సొంత నిర్ణయాలు తీసుకొని మూసీ సుందరీకరణ పనులు చేస్తా అని చూస్తా మూసీ సుందరీకరణ పేరు మీద 1,50,000 కోట్ల కుంభకోణం చేయడానికి ప్లాన్ చేస్తాడని గా కారు గుర్తు కేటీఆర్ సార్ అంటాడు. అసలు గా ముచ్చటైందో అరుచుకుందాం పాన్రి. కాళేశ్వరం కట్టినందుకు వచ్చిన 1,00,000 కోట్ల ఖర్చు ఉత్త దండ ఖర్చు అని, కాళేశ్వరం ప్రాజెక్టు కారు గుర్తుకు ఏ ట్యాంకర్ అటసొంటిదని ఎద్దవ చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ మూసీ సుందరీకరణ పేరు చెప్పి 1,50,000 కోట్లు ఖర్చు చేద్దామని చెప్పి పెద్ద కుంభకోణం చేయడానికి పైరవ ఎత్తున్నాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సారు విమర్శలు అయితే చేసిండు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం చేయబట్టి కోట్ల ఎకరాలకు సాగునీరు తాగునీరు అందుతుందని, హైదరాబాద్ పట్టణానికి కూడా మొత్తానికే తాగునీటి సమస్య లేకుండా చేయడానికి కాళేశ్వరం మస్తు ఉపయోగపడుతుందని అన్నాడు. 55 కోట్లతోనే జరిగే సుందరీకరణను 1,50,000 కోట్లు అంచనా ఎట్లా చేసిండ్రని, ఆ మిగతా పైసలు ఎవలకు ముట్ట చెప్పడానికి ఎక్కతక్క లెక్కలు ఎత్తుందని విమర్శలు అయితే చేసిండు. రాహుల్ గాంధీ చుట్టమైన రాబర్ట్ వాద్రాకు ఈ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అప్పచెప్పి ఇక్కడి పైసలు అక్కడికి ముట్ట చెప్పే ప్రయత్నం చేస్తున్నారని కొంచెం గట్టిగానే విమర్శలు అయితే చేసిండు కేటీఆర్ సారు. ఇక ఇది ఎంతవరకు నిజమో ఈ ముచ్చట ఇంకా ఎక్కడి దాకా పోతుందో చూడాలి మరి. ఏళ్ళక మనం పట్టుబట్టినట్టు పుస్తకాల పురుగు లెక్క చదివి పిల్లగాళ్ళకు చదువులు చెప్పే గా టీచర్ల నౌకర్ల కోసం కష్టపడి కాగితం మీద పరీక్షలు రాసిన డిఎస్సి అభ్యర్థుల కోసం రేవంతన్ సర్కారు దసరా కంటే ముందే పండుగ చేసుకోమని ఒక మంచి ముచ్చట చెప్పిండులా. ఏం చెప్పిండు? మీటింగ్లో సార్ ఏమేమి మాట్లాడిండో అరుచుకుందాం పాన్రి. రేవంతన్ సారు సచివాలయంలో డిఎస్సి ఫలితాలను అయితే విడుదల చేసిండు. 11,062 నౌకర్ల భర్తీకి జూలై 18 నుంచి వెళ్ళి ఆగస్టు 5వ తేదీ వరకు పరీక్షలు పెట్టి నిన్న పరీక్ష ఫలితాలు అయితే విడుదల చేసిండు. ఇక అటెండ్గా సీఎం రేవంతన్ సారు మాట్లాడుతూ దసరా నాటికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేస్తామని చెప్పుకొచ్చిండు. అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక ఉత్తర్వులు అందిస్తామని అన్నాడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లకు ఒక మల్కనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 10 ఏళ్ల కాలంలో 7,857 పోస్టులను మాత్రమే భర్తీ చేసిందని అన్నాడు. తక్కువ టైంలోనే డిఎస్సి ఫలితాలు ఇచ్చినామని, పరీక్షల నిర్వహణ నుంచి నియామకాల వరకు 65 రోజుల్లో 11,000కు పైగా పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపిండు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 30 రోజులలోనే 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించడమని వెల్లడించిండు. గట్లనే ముంగడ గ్రూప్ 1 పరీక్షల ఫలితాలను కూడా విడుదల చేస్తామని చెప్పుకొచ్చిండు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించే లక్ష్యంలో భాగంగా మొదటి ఏడాది 60,000 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చిండు. మొత్తం మీద 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి పరీక్ష నిర్వహించగా 2,45,000 మంది అభ్యర్థులైతే హాజరైనరట. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు గరిష్టంగా 88,000 మంది అభ్యర్థులైతే హాజరైనరు. దాంట్లో 2,629 మంది స్కూల్ అసిస్టెంట్లు, 727 మంది భాషా పండితులు, 182 మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, 220 మంది స్కూల్ అసిస్టెంట్లు, 796 మంది సెకండరీ గ్రేడ్ టీచర్ నియామకాల కోసం పరీక్షనైతే నిర్వహించినట. ఇక ఏళ్ళగామని ఎదురు చూసిన నౌకర్లు ఏత్తలేరని
బడి పిల్లగాళ్ళకు వారం రోజులల్లో ఐతారం ఒక్కరోజు సెలవు వస్తుంది. అటు ఇటు చూసే వరకే అయిపోతుంది. సోమవారం నాడు బడికొమ్మంటే ఇక ఏడ్చుకుంటానో తుడుచుకుంటానో అట్లనో ఇట్లనో బడికోతారు. ఎక్కువ రోజులు సెలవులు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు ఆడుకుంటామా, ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతామా అని ఎదురు చూసే పిల్లగాళ్ళకు ఇప్పుడు నేను చెప్పే ముచ్చటతోటి ఎగురు గంతెత్తారు. ఆ ముచ్చటేందో అరుచుకుందాం పాన్రి. బడి పిల్లగాళ్ళు ఎక్కతక్కచ్చే దసరా సెలవులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్న పండుగ సెలవులు రానే వచ్చినాయి. బతుకమ్మ దసరా పండుగల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ఈసారి భారీగా సెలవులు అయితే ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి మొదలుపెట్టి అక్టోబర్ 14 వరకు బడి పిల్లలకు దసరా సెలవులను నిర్ణయించింది. ఇక మళ్ళా అక్టోబర్ 15 తారీఖు నుంచి వెళ్ళి స్కూళ్ళు రీఓపెన్ చేస్తారట. రేపటి సంధి సెలవులు కాబట్టి ఇవాళ చిన్నగా మెల్లగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలు అయితే జరిపిండ్రు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సెలవు కాబట్టి ఇలాగో స్కూళ్ళు కాలేజీలకు అధికారిక సెలవు అయితే ఉంటుంది. ఇక దీంతో విద్యార్థులకు ఇది కూడా కలిసి వచ్చిందనే చెప్పాలి. వరుస సెలవు అచ్చుడుతోని హైదరాబాదు ఇతర పట్టణాల నుంచి వెళ్ళి సొంతూళ్ళకు పిల్లలతోని కలిసి పేరెంట్స్ పల్లెటూర్లకు అయితే పయనమవుతున్నారు. మార్కుల కోసము ఎక్కతక్క క్లాసులు పెట్టి ఎక్కతక్క ఫీజులు వసూలు చేయడానికో ప్రైవేటు యాజమాన్యాలు సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు గట్టిగానే తీసుకుంటామని అధికారులు అయితే హెచ్చరించిండ్రు. ఆపరేషన్ హైడ్రా గురించి హైకోర్టు చేయి సర్కారోళ్లకు కమిషనర్ సార్కు షాక్ ఇచ్చిన సంది కారు గుర్తుల మాటలల్లో మీటింగ్లలో మస్తు జోసు కనిపిస్తుందిలా. ఇక చిన్న సార్ కేటీఆర్ సార్ అయితే ఆయన దూకుడు చూసి సర్కారోళ్ళకు నిద్ర కూడా పట్టేటట్లేదు కదా. అయినా మీ సర్కారోళ్ళ మీద కోపంతో చేతి గుర్తుల కోటెత్తిమి ఇప్పుడు ఆళ్ళ పెత్తనని చూస్తే మా బతుకులు పెనం మీదకి వెళ్ళి పొయ్యిల పోయి పడ్డట్టయినాయి అంటారు పబ్లిక్. అసలు ఏమైందో అరుచుకుందాం బాన్రీ. ఆపరేషన్ హైడ్రా చేపట్టి రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ తగ్గపారు లొల్లు అయితే నడుస్తుంది. ఇదంతా జనాల మంచి కోసమే చేస్తున్నామని సెయి సర్కార్ వాళ్ళు ఏం మంచి లేదు మన లేదు జనాలు ఏళ్ళ కావాల కట్టబడి కట్టుకున్న ఇండ్లను కూలగొట్టి పబ్లిక్ను ముంచుతుండ్రు అని కారు గుర్తోళ్ళు ప్రతి విమర్శలు అయితే చేసుకుంటాండ్రు. నిన్న మసుగు పడ్డాక ఒకడికి పర్యటనకు పోయిన కేటీఆర్ సారు కాంగ్రెస్ వాళ్ళే పర్మిషన్ ఇచ్చి కాంగ్రెస్ వాళ్ళే ఫీజులు కరెంటు బిల్లులు వసూలు చేసి మళ్ళా కాంగ్రెస్ వాళ్ళే ఇండ్లు కూలగొడుతున్నారని అన్నాడు. అట్లనే 3 రోజుల కింద రిజిస్టర్ అయిన ఇండ్లను కూడా ఇయ్యాలొచ్చి కూలగొడుతున్నారని అట్టి దండుకు ప్రభుత్వం నడిపిస్తున్నారని రేవంత్ రెడ్డి తెలంగాణకు అన్ఫిట్ సీఎం అనుకుంటా సంచలన వ్యాఖ్యలు అయితే చేసిండు. మీరు అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల జనాలను సరిగ్గా చూసుకుంటే మళ్ళా మీ సర్కారే నడుస్తుండే, ఇసొంటి సర్కారు వచ్చేది కాదని అంతా మీరే చేశారు అని కారు గుర్తుల మీదకి మండిపడుతున్నారు జనాలు. చూసిరు కదల్లా మన ఆరు తెలుగు ముచ్చట్లు ఎట్లున్నాయి, మంచిగా ఉన్నాయి కదా. రేపు గిదేయాలకు గిక్కనే కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండుర్రి ఆరు తెలుగు శరార్తి.